మీ అందరికి శుభాభివందనములు. విశ్వసింపని వారికి యేసు ఎవరు? 1 పేతురు 2:7. విశ్వసించున్న మీకు అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలక తలరాయను, మరియు అటురాయు అడ్డుబండయు ఆయను. విశ్వసింపని వారికి యేసు ఎవరు? 1, తిండిపోతు మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడు. మత్తయి 11:19. మనిషి కుమారుడు తినుచు తాగుచు వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను. 2, దేవదోషకుడు. మత్తయి 26:65. అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదోషణ చేసిన, ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరిప్పుడు ఈ దోషణ విని ఉన్నారు. 3, వంచకుడు. మత్తయి 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు నేను 3 దినములైన తర్వాత లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. 4, మతి చెల్లించిన వాడు. మార్కు 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. 5, దయ్యం పట్టిన వాడు. యోహాను 7:20. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను సంపదూస్తున్నాడని అడిగిరి. 6, పాపి అయిన మనుష్యుడు. యోహాను 9:24. అప్పుడు గురుడివాడైన మనుష్యుని 2వ మారు పిలిపించి, దేవుని మహింపరచుము, వీడు పాపి అని మేమందరం అనుకొనుచున్నాము అని వానితో అనగా, వాడు పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గురుడివాడునై ఉండి ఇప్పుడు చూచుచున్నానని. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు విని మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించి మిక్కిలి వినయంతో వ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.